రాజస్థాన్లోని జోషిమఠ్లోని బద్రీనాథ్ హైవేపై మంగళవారం రోజున పర్వతం విరిగిపోవడం యాత్రికులకు ఇబ్బందిగా మారుతుంది. శిథిలాల కారణంగా మూసుకుపోయిన హైవేపై గత 3 రోజులుగా 3000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ నుండి తిరిగి వస్తున్న వందలాది మంది యాత్రికులు గురుద్వారాలోనే తలదాచుకున్నారు. విరిగిన పర్వత శిథిలాలను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. జోషిమఠ్ బద్రీనాథ్ హైవేపై పర్వతం నుంచి విరిగిపడిన పెద్ద రాయి రోడ్డును అడ్డుకుంది. 3 రోజులుగా బండను పగలగొట్టే పనులు జరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు బ్లాస్టింగ్ తో ఈ బండ పగిలిపోయింది. బ్లాస్టింగ్ అనంతరం అక్కడక్కడ చెత్తను తొలగించే పనులు ప్రారంభించారు. చెత్తను తొలగించి రోడ్లను క్లియర్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైవేపై చెత్తా చెదారం కారణంగా గత జోషిమఠ్లో 3000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. కొండపై నుండి వచ్చిన పెద్ద రాయి బ్లాస్టింగ్ తో విరిగిపోయినందున ఇవాళ రహదారి తెరవబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ విరిగిన రాతి శిథిలాలను తొలగించి ప్రత్యామ్నాయ రహదారిని సిద్ధం చేయడం ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కు చెందిన 2 యంత్రాలు చెత్తను చదును చేసి ప్రత్యామ్నాయ రహదారిని సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. రహదారి మూసివేత కారణంగా సిక్కు తీర్థయాత్ర హేమకుండ్ సాహెబ్ మొదటి స్టాఫ్ అయిన గోవింద్ ఘాట్ లోని గురుద్వారాలో 2000 మందికి పైగా యాత్రికులు బస చేస్తున్నారు. అందులో 1000 మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్నారు. వారిని గోవింద్ ఘాట్ గురుద్వారా వద్ద నిలిపివేశారు. హేమకుండ్ నుండి తిరిగి వచ్చిన 550 మంది యాత్రికులు, బద్రీనాథ్ నుండి తిరిగి వచ్చిన 150 మంది యాత్రికులు సహా 700 మందికి పైగా యాత్రికులు జోషిమఠ్ గురుద్వారా వద్ద నిలిపివేయబడ్డారు. కొత్వాల్ జోషిమఠ్ రాకేష్ చంద్ర భట్ తెలిపిన వివరాల ప్రకారం జోషిమఠ్లో 500కు పైగా చిన్న పెద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఇవాళ ఈ రహదారి తెరుచుకునే అవకాశం ఉంది. కొండ చర్యలు విరిగిపడడంతో జోషిమఠ్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్ జాతీయ రహదారి మంగళవారం నుండి మూసివేయబడింది. దీని కారణంగా చార్ధామ్ యాత్రకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు బద్రీనాథ్ను సందర్శించేందుకు తరలివచ్చారు. రోడ్డు మూసుకుపోవడంతో డబ్బుతో పాటు సమయం కూడా వృధా అవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఎప్పుడెప్పుడు రహదారి తెరిచి ఇంతమందికి దర్శనం ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు.